ఒట్టేసి మరీ చెబుతున్న మూసీ ప్రక్షాళన ఆగదు అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 2034 వరకు ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై విమర్శలు సంధించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14-19-24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని, మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతా. ఆలు మొగుళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఫోన్లలో ఫామ్ హౌస్లో పెట్టుకొని, మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల పైరోడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల పైరోడు మళ్ళీ తిరిగి రావాలనా? పేదోళ్లకు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించినోడు మళ్ళీ రావాలనా? 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాసి రంపాన పెట్టి, అక్రమ కేసులు పెట్టి, ఆస్తులు కొల్లగొట్టి, కొంతమంది ప్రాణాలను హరించినందుకు మళ్ళీ పాపాల పైరోడు రావాలనా? దేనికోసం రావాలి ఆలోచన చేయండి మిత్రులారా.